హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. నా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మొత్తం మీరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నైల్ చూశారు కదా, కద్దు కా ఖీర్ అండి. ఇది ఒక డిజర్ట్, ఇది స్వీట్ ఐటమ్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కద్దు హాఫ్, యాలకులు 10 తీసుకున్నాను, దీన్ని పౌడర్ చేసుకుని పెట్టుకోవడానికి. షుగర్ 1 కప్, డ్రై ఫ్రూట్స్ హాఫ్ కప్, సగ్గు బియ్యం హాఫ్ కప్ నానబెట్టుకుని ఉంచుకోవాలండి. పాలు 2 లీటర్లు, కండెన్స్డ్ మిల్క్, వెనీలా ఎసెన్స్ మరియు కస్టర్డ్ పౌడర్. బాస్మతి రైస్ని 1 స్పూన్ తీసుకుని నానబెట్టుకోవాలండి. 1 స్పూన్ రైస్ని. అవి నానిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఇలా డ్రై పౌడర్గా చేసుకోవాలి. తర్వాత కద్దుని ఇలా తురుముకోవాలండి. కద్దు అంటే సొరకాయేనండి. 1 మందపాటి గిన్నె తీసుకుని అందులో కొంచెం ఘీ వేసుకుని ఈ కద్దుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసి ఈ కద్దుని బాగా ఉడికించుకోవాలి. ఈ కద్దు ఉడికేటప్పుడు కొంచెం కదుపుతూ ఉండండి, కింద అడుగంటకుండా. తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి. ఇక్కడ నేను బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. కావాలంటే మీరు ఈ ప్లేస్లో బాదం, కాజు, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని చాలా చిన్న మంట మీద వేయించుకోండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా త్వరగా మాడిపోతాయి. ఇక్కడ కద్దు బాగా ఉడికిందండి. దీన్ని చేతితో ఒత్తి చూస్తే కద్దు అనేది మెత్తబడిపోవాలండి బాగా. ఇప్పుడు నేను ఇక్కడ సగ్గు బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ సగ్గు బియ్యాన్ని వేరే పాత్రలో కూడా వేసి ఉడికించుకోవచ్చండి. నేను అన్ని పాత్రలు ఎందుకు అని చెప్పి ఒకటే దాంట్లో మగ్గించుకుంటున్నాను. ఈ సగ్గు బియ్యం కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేస్తున్నానండి. ఆ రోజు మా పాప బర్త్డే అండి. మా పాప బర్త్డే కోసం నేను ఇంత క్వాంటిటీలో, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఆ రోజు నేను ఇంకొంచెం ఐటమ్స్ కూడా చేశాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ పాలు అనేవి బాగా బాయిల్ అయినవండి. ఇందులోనే బియ్యం పిండి, వెనీలా ఎసెన్స్, యాలకుల పౌడర్ అన్నీ యాడ్ చేసేసాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఆ రోజు నాకు కొంచెం హడావిడి అయిపోయిందండి, అందుకోసం నేను అవన్నీ యాడ్ చేసే క్లిప్పింగ్ తీయలేదు. అవన్నీ యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వేస్తున్నారు కదా, ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటుందండి. మీరు స్వీట్ తిన్నదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు నేను మిగిలి ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు పాలు పొంగుతాయండి, చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం గోరువెచ్చటి పాలలో వేసుకుని కలుపుకొని ఉంచుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఖీర్కి చిక్కదనాన్ని ఇస్తుందండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. అది చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసేసి ఇలా సర్వ్ చేసుకోవడమేనండి. ఈ ఖీర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయండి ఇందులో.
ఓకే అండి, మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.